పారిజాతాన్నేమో ఈ కార్తీక్ అని దీప ఎదురయ్యారనమాట. దీన్ని చూస్తే ఇక్కడ ఇంకా ఏం దరిద్రం జరుగుతుందో అనుకుంటుందన్నమాట. అసలు అప్పుడేమో ఏం మాట్లాడుతున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఏం మాట్లాడాలా, నీ పేరు పలికితే పాపం, నీ చూపు తగిలితే శాపం, నువ్వు అడుగు పెడితే దరిద్రం, నువ్వెక్కడుంటే అక్కడ నాశనం అసలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అదే కానీ నువ్వు పక్కనే ఉంటే ఇంకా దరిద్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పారిజాతం ఏమో నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటుంది అనమాట. దరిద్రం నాశనం సర్వనాశనం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న కార్తీక్ ఏమో పారు నీ పని చూసుకొని నోరు దగ్గర పెట్టుకొని లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. నేను ఏమైనా అనే ముందు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న దీప ఏమో చాలా కోపంగా చూస్తుంది అనమాట అక్కడ ఉన్న పారిజాతం మీద. అక్కడ ఉన్న పారిజాతం ఏమో ఎవరికి కావాలరా నీ మర్యాద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న కార్తీక్ ఏమో అంటున్నాడు, ఎవరికి ఏమనకుండా వెళ్ళిపోతే బెటరు, లేదనుకుంటే నేను కూడా చూడాల్సి వస్తుంది అని అంటే నీకు మర్యాద ఉందా అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుంది అనమాట. ఆ రోజు నువ్వు లుంగి పంచి కట్టుకొని నువ్వు హోటల్ పని చేసినప్పుడే టిఫిన్ సెంటర్ దగ్గర అంతా పోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న కార్తీక్ ఏమో అలాగ పారిజాతం వైపు అయితే చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా అప్పుడేమో అక్కడ ఉన్న కార్తీక్ ఏమో అది నా పని, నేను ఎలా ఉన్నా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఇప్పుడేం నిక్కరతో లేను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడనమాట. అంటుంటే నువ్వింకా ఆ స్థితికి రావేమో అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పారిజాతం ఏమో నవ్వుతూ అంటూ ఉంటుందన్నమాట. పక్కనే దీప ఉంది కదా, అది కూడా త్వరలోనే రాబోతుంది, ఆ స్టేజ్కి నేను తీసుకెళ్ళిపోతుంది దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అంటూ ఉంటే అక్కడ ఉన్న కార్తీక్ ఏమో ఎలా ఉంటుందో ఫ్యూచరు నాకు తెలుసులే, ఎలా జరుగుతుందో అని చెప్పేసి అయితే ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉన్నాడనమాట. ఆ దీప ఎక్కడ ఉంటే అక్కడే నాశనం వినాశనం, నేను అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి తీసుకెళ్ళిందో తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుందన్నమాట. అది కడుపు పురుడు పోసుకోగానే వాళ్ళ అమ్మ చచ్చింది, వెంటనే పుట్టిన వెంటనే తను తల్లిని కూడా చంపేసింది, ఇంకా అంత అదృష్టము తన జాతకము అంతా చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. నేనైతే బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.